స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒక 10 నిమిషాలు దేవుని సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపి ఒక తండ్రి, జీవాధిపతి, సకల శరీర ఆత్మలకు దేవుడు అయిన తండ్రి, స్తోత్రములు నాయన. అల్పులము, అయోగ్యులము, దేనికి పనికిరానటువంటి నాయన మంటి ఘటములలో నాయన నీవు నాయన నీ యొక్క జీవవాయువును ఊది నాయన మనుషులు నడిపిస్తున్నటువంటి విధానంలో స్తోత్రములు నాయన. నాయన నీ సన్నిధిలో నిలిచుటకు యోగ్యుడను కాను అయినను నాయన నువ్వు ప్రేమించి నీ సన్నిధికి నన్ను నిలబెట్టి నీ పరిశుద్ధుల ఎదుట నాయన నన్ను కూర్చోండబెట్టి నీ ఘనమైన వాక్యము వినిపించుతున్నందుకు స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ ప్రార్థన నాయన నేను మాట్లాడబోయేటువంటి ఈ మాటలు తండ్రి, నీ మాటలు నీకు మహిమకరముగా ఉండి మమ్మల్ని నాయన మరుగు చేసుకొని నీవు మహిమ పొంది నీ ద్వారా తండ్రి నీ రాజ్య విస్తరణ కావించమని రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రములు. మనము ప్రకటించేది ఏమిటి? మతమా? మనం ప్రకటించేది మతమా, మార్గమా? ఏంటి? ఇంకా రాజ్యము, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి రాజ్యము, అది విస్తరింపబడుతున్నటువంటి రాజ్యంలో మనము పౌరులుగా ఉన్నాము. ఎందుకంటే పౌలు గారు అంటాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది అని అంటాడు. మనం ఇక్కడ ఈ లోకంలో ఉన్న పౌరసత్వము మనం దేవుని రాజ్యంలో కూడా పౌరసత్వం అనేది సంపాదించుకోవాలి. మనం ప్రకటించేది దేవుని రాజ్యము, మతం కాదు. బైబిల్లో ఎక్కడా లేదు మతం అని. మీరు మతం ప్రకటిస్తున్నారు, మతం మార్పిడిలు చేస్తున్నారు అనేటువంటి ఒక దేవుని బిడ్డల మీద ఈ యొక్క అపవాది నిందలు వేసి, అయినా దేవుని రాజ్యము దినదినము విస్తరింపబడుతున్నది. మత గ్రంథం అయితే కొన్ని ఏరియాలకి అది పరిమితం అయిపోయింది. ఇది ఒక చారిత్రక గ్రంథము, చరిత్ర. ఆది కాండం నుంచి చూసుకుంటే ప్రకటన గ్రంథం వరకు అంతా జరిగినటువంటి ఒక చరిత్రే, అంతా చరిత్ర జరిగిందనమాట. దేవుని రాజ్యమును మనం కొంచెం ధ్యానం చేసుకుందాం. దానియేలు 8:13 చూసుకుందాం. అమ్మా 7:13 అమ్మా. అది అన్నటికీ తొలగిపోదు. ఆయన ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని మనం ప్రకటించుతున్నాం అన్నమాట. ఏంది ఇది? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే ఒక దగ్గరగా ఒక 1000 సంవత్సరాలు, 500 సంవత్సరాల నాటి క్రితము ఈ దానియేలు ప్రవక్త చెరపట్టబడినటువంటి యూదులలో నుండి ఈ బబులోను రాజ్యంలోనికి వచ్చిన తర్వాత ఈయన దానియేలు ప్రవక్తకి దేవుడు బయలుపరిచింది. అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఒక 500-600 సంవత్సరాల ముందే చెప్పబడి ఉన్నటువంటి ఈ రాజు గురించి చెప్పబడింది అనమాట. మరలా ఇక్కడ ఇదే అధ్యాయంలో 27 ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, మహత్యమును, ఆయన రాజ్యము నిత్యము నిలుచును. ఈ రాజ్యాన్ని పడగొట్టడానికి ఎన్నో విధాలుగా ఆయన ఈ భూమి మీద, అంటే పరలోక రాజ్యం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా, ఎందుకంటే ఆయన జన్మించిన తర్వాత
రాజరిక వ్యవస్థే నడిచింది అంత. రాజులకు ఎలా గొప్ప రాజులు పుట్టినప్పుడు ఆకాశం ముందు నక్షత్రం ఎలా పుడుతుందో అలాగే పుట్టింది, నక్షత్రం పుట్టింది. ఆయన రాజుగా ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన 33వ సంవత్సరంలో, అంటే 33 సంవత్సరంలో మత్తయి సువార్త 3 ఏమనంటాడు? 3 ఫస్ట్ నుంచి పరలోక రాజ్యం సమీపించింది, పరలోక రాజ్యము సమీపించింది. మారు మనసు పొందితేనే ఆ పరలోక రాజ్యంలోకి వెళ్తారు. ఆ మారు మనసు అనేది లేకపోతే ఆ పరలోక రాజ్యంలోకి మనస్సు మారటం, దీనికి వీళ్ళు ఏం చేశారు? మత మార్పిడి అని పెట్టారు. మనస్సు మారటం. మనస్సు మారిన తర్వాత మనకి దేవుడు ఆ రాజ్యంలో పౌరసత్వం ఇస్తాడు. ఆ పౌరసత్వం ఇచ్చిన తర్వాత అక్కడ మనం పైన చదువుకున్నాం కదా, మహోన్నత పరిశుద్ధులకే ఆ రాజ్యం చెందును అని చెప్పని అంటాడు. కాబట్టి మనము పరిశుద్ధత, మారు మనసు పొంది పరిశుద్ధత కలిగి ఉంటేనే ఆ రాజ్యంలో మనము వారసులము అవుతాము. మరలా ఇంకొక అపోస్తల కార్యములు 26 18 నుంచి 26 కనబడి ఉన్నాను. ఇంకోటి అమ్మ అక్కడి నుంచి కాదు, ఇక్కడ కొంచెం కింద ఉంటుంది. ఏమనుంటుందంటే, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి విశ్వాసము చేత ఆమేన్, స్తోత్రం. ఇప్పుడు ఈ సేవకులందరూ వచ్చింది దేనికి? ఇప్పుడు ఈ సేవకులు కానీ మనం అందరం వచ్చింది దేనికి? ఏమని? వారి కన్నులు, అంటే మన కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదను. అంటే ఈ సేవకులు వచ్చింది మన ఆత్మనేత్రములు తెరవటానికి. ఆత్మనేత్రములు తెరిచిన తర్వాత మనకి దేవుని రాజ్యంలో ఉన్నటువంటి స్వాస్యమును తెలియజేయడానికి ఈ సేవకులు అనేవాళ్ళు మన కాడికి వచ్చారు. కానీ మతం మార్చడానికి కాదు, లేకపోతే ఏదో ఎక్కడి నుంచో అమౌంట్లు వస్తాయి చూసుకుందాం తీసుకున్నారు అనేది కాదు. మన గుడ్డితనము, ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని తెలియజేయటానికి. ఒరే, నువ్వు ఆత్మ గుడ్డివాడు అయ్యా, నువ్వు ఆత్మ సంబంధమైన గుడ్డివాడు, నువ్వు చీకట్లో నడుస్తున్నావు, ఇదిగో ఆశ్చర్యకరమైన వెలుగులోకి కొలసీలు అంటాడు. మళ్ళీ చూద్దాం, కొలసీలు చూద్దాం. కొలసీలు 1:13. రాజ్య నివాసులుగా చేస్తున్నాం. ఏంటది? ఇంకా మళ్ళీ మనం ఏమనుకున్నాం? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, ఈ అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడుదల చేయించి దేవుని రాజ్య వారసులుగా చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు, దైవజనులు కానీ మనము కానీ అందరం వచ్చింది దేనికంటే, అంధకార సంబంధమైనటువంటి అధికారము నుండి విడుదల గురించి మనకు తెలియజేయడానికి వచ్చారన్నమాట. మతం మార్చడానికి కాదు, మతం గురించి చెప్పడానికి కాదు, మత బోధ గురించి కాదు వచ్చింది. మతం అనేది ఏంటంటే మనిషి యొక్క ఆలోచన నుంచి పుట్టింది. బైబుల్ అనే దేవుని గ్రంథం అనేది మనుషుని యొక్క ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడే చెప్పబడ్డాడు అనమాట. ప్రతి ప్రవచనము, ప్రతి మాట ఏదైతే ఆది కాండం నుంచి పాత నిబంధనలు ఏదైతే చెప్పాడో ప్రతిదీ నెరవేర్చుకుంటూ ఇక్కడ దాకా మన దాకా వచ్చింది ఈ గొప్ప వాక్యం.
ఈ వాక్యాన్ని మనం తృణీకరించామంటే మనమేమో ఖచ్చితంగా అంధకార సంబంధమైనటువంటి అధికారానికి అధిపతి అయినటువంటి వారి దగ్గరికి వెళ్ళిపోతామంతే. వెలుగు సంబంధమైన అధికారము దేవునిది కాబట్టి ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనం తెలుసుకొని అందరం, మీరు నేను అందరం తెలుసుకొని మన ఆత్మనేత్రములు తెరవబడినప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమైంది వెలుగు సంబంధమైన అధికారం ఏందో, దేవుని సంబంధమైన అధికారం ఏందో. ఆత్మనేత్రములు తెరవబడినప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలము. అట్లా అది తప్పితే మన ఆత్మనేత్రాలనే తెరవబడకపోతే ఇది అసాధ్యము. దేవుని రాజ్యం గురించి తెలుసుకుంటా అసాధ్యము. ఎప్పుడైతే దేవుని రాజ్యమును తెలుసుకొని దేవునితో సహవాసము కలిగి సంబంధమును కలిగి మనము నడుచుకుంటామో మనలో దేవుని యొక్క లక్షణాలు వచ్చేస్తాయి. అపవాది లక్షణాలన్నీ పోతాయి. అపవాది లక్షణాలు ఏంది? గలతీయులు రాసిన పత్రిక 5:16 నేను చెప్పునిదేమనగా నెరవేర్చరు శరీరమునకును అపేక్షించుతున్నవి. అంటే ఏంది? ఆత్మకి శరీరానికి పోరాటం. అంటే ఈ శరీరం ఒకవేళ మనం చనిపోయిన తర్వాత ఈ శరీరం పాతి పెట్టబడుద్ది. ఆత్మ అదే నిత్యమై నిలిచేది. ఈ ఆత్మకి ఈ శరీరానికి ఎప్పుడు పోరాటం. ఈ పోరాటం అనే దాంట్లో శారీరక క్రియలనే స్పష్టంగా ఇక్కడ మన పౌలు గారి ద్వారా దేవుడు క్రొత్త నిబంధన ధర్మశాస్త్రాన్ని రాయించినటువంటి దేవుడు మనకు వివరించి చెప్పాడు. ఏమని? ఆత్మకార్యములు కింద రాశాడు. దేవుని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిలో ఇదిగో మనం ఇవి చూస్తాం. ఏం చూస్తాం? కింద చూద్దాం. 22 అయితే ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, సాత్వికము, నిగ్రహము. ఇవి దేవుని లక్షణాలు. ఇంకా పైన చదివించాలంటే అవి కొన్ని మాటలు ఉన్నాయి. సమయం చాలదు కాబట్టి నాకు ఇచ్చిన 10 నిమిషాలే. ఈ 10 నిమిషాల్లో ఈ మాటలను దేవుడు మన అందరి దేవుని సన్నిధిలో మన అందరి సమక్షములో తన యొక్క ఘనమైన మాటలను ప్రేమించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.